అమరావతి అనేటప్పుడు జగన్ ఎక్స్ప్రెషన్ చూసారా? హే రామ్, ఈ వీడియో కేవలం ఎక్స్ప్రెషన్స్ మీద నడుస్తుందండి. మామూలుగా డైలాగులు ఒక ఎత్తు, ఎక్స్ప్రెషన్స్ ఒక ఎత్తు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు అప్పుడు దాకా ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఒక ఎత్తు, అమరావతి అనే పేరు ఎత్తేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ మీరు గమనించండి. నేను చెప్పడం కాదు, మీరే చూడండి. చూసిన తర్వాత మనం దీన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. నిర్వహించిన శ్రావణ్ కుమార్ మీద కేసు నమోదు చేశారు. అలాగే ఆంధ్ర తెలంగాణ జర్నలిస్టులు ఎవరైనా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడితే ఇలాంటి వ్యక్తులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఆయన అడిగింది ఏంటి? జడా శ్రవణ్ కుమార్ని అరెస్ట్ చేశారు. అలాగే తెలంగాణకు సంబంధించిన వాళ్ళిద్దరూ ఎవరైతే వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడారో వారిని అరెస్ట్ చేశారన్నారు. అంటే మీకు ఏమైనా కొంచెం అర్థం కాలేదేమో, నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఆ తర్వాత ఉంది కంటిన్యూషన్లో. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ముఖ్యమంత్రిగా టీడీపీ జనసేన నాయకులు దాడి చేశారు. ఇది ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఎవరు? జడా శ్రావణం, తర్వాత తెలంగాణకు సంబంధించిన వాళ్ళు రావణ్, కేవీ రెడ్డి, మరలా ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈ నలుగురికి కామన్ పాయింట్ ఎవరు? ఈయనే. ఇప్పుడు వాళ్ళు అడిగిన వ్యక్తి కూడా అదేనే బహుశా. సో అందుకని కావాలని ఇంటెన్షనల్గా ఆ పేర్లు ఎత్తి జనసేన టీడీపీ వాళ్ళు ఆయన్ని అవమానించారు. ఆయన మాట్లాడింది ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలు ఉపసంహరించుకున్నది ఆయన. మళ్ళీ వాటిని కావాలని మళ్ళీ రేపుతున్నారు. సరే, అడిగితే దానికి ఏనేం చెప్పాడో ఒకసారి విందాం, మళ్ళీ చూద్దాం. దాడి చేశారంట. ప్రకాష్ రాజ్ సనాతన ధర్మం. చూడండి, భలే వాళ్ళని దత్తత తీసుకున్నారు అందరూ. ఇప్పుడు ఎవరు? జడా శ్రావణం, రావణం, కేవీ రెడ్డి, ఈయన పేరేంటి? ప్రొఫెసర్ నాగేశ్వరు, ఇప్పుడు ప్రకాష్ రాజు. ఇది వీళ్ళందరూ ఏంటి? కామన్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? వీళ్ళందరూ ఐదుగురికి పవన్ కళ్యాణ్ అంటే టార్గెట్. పవన్ కళ్యాణ్నే ద్వేషించాలి. సో అది ఇక్కడ ఏంటి? నేను మీకు ఇప్పుడు కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో, అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కొత్తలో చెప్పా. ఏమని? చంద్రబాబు నాయుడు కంటే, లోకేష్ కంటే కూడా పవన్ కళ్యాణ్ అంటేనే కోపం జగన్మోహన్ రెడ్డికి అని. ఎందుకు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఫస్ట్ టైం కాదు, ఇది 4వసారి. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసెంబ్లీకి రాకూడదు అని చెప్పేసి వాళ్ళ సీనియర్ మోస్ట్లు నాయకులు, మంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా ఇదే మాట, ఇంక్లూడింగ్ రోజా. 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయిన రోజా కూడా నువ్వు అసెంబ్లీ గేట్ తాకలేవని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి వీళ్ళందరూ మాట్లాడారు. ఎందుకు దీని టార్గెట్? ఎందుకు? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒకసారి అసెంబ్లీలో అడుగు పెడితే వీళ్ళ బతుకు బండారాలని బయటపడతాయి. ఆయన ఎందుకంటే రూపాయి కోసం ఎప్పుడు ఎవరి దగ్గర ఇది చేయడు, ఆయన ఉన్న సొంత డబ్బులే వదిలించుకుంటాడు. సో అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం అంటే ఈ ఆమ్యామ్యాలు మేసేవాళ్ళు కానీ, అక్రమాలుగా పనులు చేసుకునేవాళ్ళు కానీ, వాళ్ళందరికీ గొంతులు ఎలక్కేలాగుంటాడనమాట. సో ప్రజలకి అటువంటి రాజకీయ నాయకుడిని చూసిన తర్వాత వీళ్ళని గుర్తుండరు, వీళ్ళు మర్చిపోతారు. అందుకని భయం. సో ఈయన చాలా కాలం పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు అన్న తర్వాత చాలా రోజులు ఇబ్బంది పడ్డాడు అని చెప్పేసి అని కూడా అప్పట్లో చాలామంది చెప్పారు. సరే, అది అలా ఉంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా ఉన్న ఈ శక్తులన్నిటి గురించి ఇప్పుడు అక్కడ ప్రశ్న చూద్దాం. ఇంకా రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతా ఉందని చెప్పడానికి ఏది నిదర్శనం? ఏది నిదర్శనం? రెడ్ బుక్ రాజ్యం అంటే చెంగయ్య అనే వ్యక్తిని కారుతో తొక్కించడమా? లేకపోతే అంబటి రాంబాబు మాజీ మంత్రిగా ఉండి ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి లం కొడక అంటాం రెడ్ బుక్ రాజ్యాంగమా? ఏది రెడ్ బుక్ రాజ్యాంగం? ఇంకా చాలా ఉన్నాయి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది. ఇంకా వీళ్ళు ఇంకా నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కనుక ఓపెన్ చేస్తే అందులో మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి పేరు ఎవరిది ఉంటుందంటే మాజీ మంత్రి కొడాల నానిది ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకుని రెడ్ బుక్ ఓపెన్ చేశారా చేయలేదా అని. కొడాల నాని టచ్ చేశారా? ఇంతవరకు చేయలే. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా
ఎదురు చూస్తూ ఉన్న పేరు అది. కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని. కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లా? అది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఎప్పుడో అరెస్ట్ అయ్యేవాడు, అది తెలుసు, కానీ అంటారు. ఈయన ఇక్కడ చేయడమే కాకుండా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే ఈయన పాపకం ఎక్కడెక్కడికైతే పెంచగలుగుతాడు అక్కడికక్కడ పెంచి వాళ్ళతో కూడా చేయిస్తాను. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులని అరెస్ట్ చేశారు కాబట్టి, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి ఆయన ప్రభావం ఎక్కడెక్కడ చూపించాలో అని ఓకే అనుకుందాం. 2028 ఎన్నికలు జరుగుతున్నప్పుడు నవంబర్ 30వ తేదీన అనుకుంటా ఎన్నికలు జరిగింది. ఎన్నికల తేదీ రోజున ఏం జరిగిందని ఆంధ్రప్రదేశ్ పోలీసులందరూ కూడా 150-200 మంది దాకా వెళ్ళి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర పహారా కాశారు. దేనికి? ఎవరికి లబ్ధి చేద్దామని. కేసీఆర్కి మీకు ఉన్న లింక్ ఏమన్నా ప్రజలకు తెలీదా? అక్కడ తెలంగాణ వాదం బలపడాలి. సో ఏం జరగాలంటే అక్కడ ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ ఉండాలా అనే దాంతో మీరు కదా పంపించింది పోలీసులని. ఎవరికి తెలీదు ఈ నాటకాలు అనేది, ప్రజలు అప్పుడే తిప్పికొట్టారు. మళ్ళా ఇంకా అనుకూలమైనది ఇన్ఫ్లుయెన్స్ అది ఇది ప్రభావాలు అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నారు. పోనీ ఈయన ఎవరినైనా ఒకేలాగా ట్రీట్ చేసే లెక్క అయితే అది వేరు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అసలు అధికారంలోకి వచ్చి రాగానే ఇదిగో ఈ బిల్డింగ్లు మీవే తీసేసుకోండి. పోనీ నదీ జలాలకు సంబంధించింది ఏమైనా సొల్యూషన్ తీసుకొచ్చారా? విభజన హామీలకు సంబంధించి ఏమైనా పరిష్కార మార్గం వైపు కూర్చొని చర్చించారా? అవేమీ చేయలే. మా బిల్డింగ్లు ఇవి తీసేసుకోండి అని చెప్పేసాను. ఓకే సరే, అయిపోయింది, అది అయిపోయింది. అసలు ఎన్నికల రోజు బీఆర్ఎస్కు వంత పాడేలాగా పోలీసులను అక్కడ పెడతామేంటండి? ఆంధ్ర పోలీసులను తీసుకెళ్ళి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఎవరి కోసం? దీనికి తగ్గట్టు ఓడిపోయిన కేసీఆర్ ఆ 6 నెలలకి ఆంధ్రాలో ఎలక్షన్ జరుగుతున్నాయిగా, అప్పుడు ఆయన కారు డ్రైవ్ చేస్తా ఎవరు గెలుస్తారన్నారంటే, అదే నాకున్న సమాచారం ప్రకారం జగనే గెలుస్తాడు అన్నాడు. అయిపోయింది, ఇద్దరు కలిసి పక్కకి వెళ్ళిపోయారు. అది పరిస్థితి. అది వీళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యం. ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న దానికి ఇంకా చూద్దాం. అది ఇది ఇంకా బాగుంది, చెప్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ఈ వీడియో కొంచెం లేదు, ఇంకోటి దయచేసి అర్థం చేసుకోండి, ఎందుకంటే మరి డీకోడ్ చేయాలని టైం పడుతుంది కదా. హేరామ్ అంట ఎప్పుడు లేదు, మరి హేరామ్ ఎందుకు వచ్చిందో ఆల్ ఆఫ్ ఎ సడన్గా. అందుకనే ఇందులో చాలా ట్విస్టులు, ఎక్స్ప్రెషన్లు అవన్నీ ఉన్నాయి, ఇంటోనేషన్స్. సో ఇప్పుడు ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. ద ఫార్మర్స్ వెంట్ ఉండవల్లి అని అంటుంది ఆవిడ. పాపం ఉండవల్లి అని ఈయన మాట్లాడతాడు, యాక్చువల్గా అమరావతి అందని కూడా ఒకసారి విందాం. Hey Ram, Hey Ram. So on one side you talked about how the farmers, YSRCP had gone to meet with the farmers at Amravati and that they were named as rowdy sheeters. But Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati and you wanted Mavigan to be as... ఇప్పుడు ఆమె ఏమడుగుతుందంటే, మీ నాయకులు మొన్న వెళ్ళినప్పుడు మీ వాళ్ళని రౌడీలని అన్నారు, ఎట్ ద సేమ్ టైం మీరు అధికారంలో ఉండగా అమరావతి రైతులు ఏమాత్రం కూడా సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి అన్నారు, మీరు అప్పుడు మావిగన్ అని చెప్పేసి అన్నారు అని అక్కడ ఆపింది. చూద్దాం ఇంకా. Capital. Do you still stand by what he's saying? Because he's saying YSRCP leaders are rowdy sheeters and a dog's tail can never be straightened. YSRCP leaders are rowdy sheeters and the dog's tail కెనాట్ బి స్ట్రైట్ అండ్ అంటే కుక్క తోక వంకర అంటారు, దాన్ని తిన్నగా చేయలేమంటారు కదా అని అంటున్నారు అని అడిగింది. అది క్వశ్చన్ అక్కడ. సో ఎక్స్ప్రెషన్స్ మీరు చూడాల్సింది ఇక్కడ, ఎందుకంటే అమరావతి మీద క్వశ్చన్ వచ్చింది. చూడండి ఇప్పుడు. చూడండి క్లియర్. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. అది ఎంత సీరియస్నెస్ వచ్చేసిందో చూడండి ఫేస్లో, ఎంత కోపంతో ఉన్నారో చూడండి. మీకు కావాలంటే మరలా ఒకసారి చూపిస్తా. YSRCP, everybody who is for Amravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue
for them. We'll put it up in the manifesto also. Hmm. Mavigan YSRCP. Hmm. You will stand by it. Let's see. లెట్స్ సి. మావిగన్ వైఎస్ఆర్సీపీ, టీడీపీకేమో అమరావతి. ఆల్రెడీ పబ్లిక్ మనం చూపించారు యాక్చువల్లీ. అంటే అప్పుడు ఈయన మావిగన్ లేదులే, 3 రాజధానులు ఉంది. 3 రాజధానులు ఉంటే పోనీ ఎక్కడో చాటన్నా ఉండాలిగా. వైజాగ్లో వాష్డ్ అవుట్, వైజాగ్లో మామూలుగానే వాష్డ్ అవుట్. ఎప్పుడు 2019లో వీళ్ళు గెలిచినప్పుడే వైజాగ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నో ఎంట్రీ ఫర్ వైసీపీ అని పెట్టారు. 2014లో వైఎస్ విజయమ్నే ఎంపీగా పోటీ చేస్తూ ఓడించిన వాళ్ళు. సో మొన్న అరకు పాడారు ఈ ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్, ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ తప్ప ఇంకెక్కడ వైసీపీ జెండా కనపడ ఉత్తరాంధ్ర మొత్తం మీద. శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలని చెప్తుంది. విశాఖపట్నంలో 2, ఈస్ట్ గోదావరి నిల్లు, వెస్ట్ గోదావరి నిల్లు, కృష్ణా నిల్లు, గుంటూరు నిల్లు, ప్రకాశం 2, నెల్లూరు నిల్లు, అనంతపూర్ నిల్లు, చిత్తూరు 2, కర్నూలు 2, కడప 3. ఇది వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ చెప్పాలి అంటే. సో అటువంటిది మరలా ఇప్పుడు ఏమంటున్నారు, మావిగన్. అందులో అమరావతి అని పేరు రాగానే ఎంత సీరియస్నెస్, ఎంత ఫ్రస్ట్రేషను. మామూలుగా కాదు, ఆయన ఇరిటేట్ అయిపోతున్నారు. ఇంకా అది ఎవరి మీద పగ? అమరావతి అంటే ఇప్పుడు అమరావతి అంటే ఏదో ఆ ప్రాంత ప్రజలది కాదు, అది ఆంధ్రులందరిది. 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అమరావతి రాజధాని అని చెప్పేసి మాట్లాడుతుంటే స్టిల్ అంటే ఆంధ్ర వాళ్ళకి శత్రువులు ఆంధ్ర వాళ్ళే అనే దానికి నిదర్శనమేనా ఇదా? సో ఇంకా ఇంకా ఏం మాట్లాడారు చూద్దాం. How people will vote. హౌ పీపుల్ విల్ ఓట్ చూద్దాం. మావిగారి పేరుతో వైజాగ్ ట్విస్ట్ వచ్చింది, మంచి ట్విస్ట్. Sir, do you have any concerns on SIR? వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా? వైజాగ్ రాజధాని పాపం లాస్ట్ పంచ్ మామూలుగా ఇలా విలేకరు ఎవరు వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా అంటే ఈయన వెళ్ళిపోతున్నాడు. వైజాగ్ వెళ్ళిపోయిందో లేదు కానీ ఈయన వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏది నమ్మకం? పాపం చివరికి విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం. ఈ ఎక్స్ప్రెషన్ చూసారా? ఇరికిచ్చేసావు కదా నన్ను అనే తరహాలో పెట్టారు. ఏంటిది? ఫస్ట్ అమరావతి పోయింది, 3 రాజధానులు పోయినాయి. తర్వాత అసలు రాజధానే లేదన్నాడు ఆయన. అసలు రాజ్యాంగంలో రాజధాని అనేది లేదన్నాడు, పోయింది. మళ్ళీ మావిగన్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అది ఇవాళ వరకే గుర్తుంచుకోండి సుమా. మళ్ళీ రేపు ఏమొచ్చిందో తెలీదు. యాజ్ ఆఫ్ నో మావిగన్ అన్నాడు ఆయన. అవుట్డేటెడ్ సిలబస్ అవుతాం రేపటికి, తర్వాత అప్డేటెడ్గా ఇంకేదైనా వస్తుందేమో, అట్లా ఉంటుందన్నమాట. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా అప్పట్లో పులివెందుల దాంట్లో అది తీసుకో దీంట్లో ఇది తీసుకొని అట్లా ఏ మాట్లాడారులే. సరే, ఇది పరిస్థితి. సో దీన్ని బట్టి అమరావతి అంటే ఈయనకు అక్కసా ద్వేషమా, లేకపోతే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఉన్న పగ, మొన్న ఓటమి రుచి చూపించారు కాబట్టి అంటే పోనీ ఓటమి ఏమన్నా కొత్త అని చెప్పేసి అనుకుంటే అలా కాదు. గెలిచిన తర్వాత ఓడిపోవడం అంటే చాలా బాధగా ఉంటుంది. అది కూడా నేను ఇంత మంచి చేశానని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఈ తరుణంలో ఆ మంచి ప్రజలు గ్రహించారు కాబట్టి, నేను మంచి చేస్తేనే మీరు ఓటేయండి అని అడిగారు కాబట్టి, చివరికి ప్రజలు రుచి చూపించారు కాబట్టి ఆ పగ కసితోనే నేను రేపు వస్తే రప్పలాడిస్తాను, సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొచ్చి వాయిస్తాను, లేదా ఇదేంటది మావిగన్ చేద్దాం పోటీ అంటున్నారు. మరి చూద్దాం. మావిగన్ అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందండి? మచిలీపట్నం కానుకొని ఉన్న నియోజకవర్గం ఏమొస్తుంది? అఫ్కోర్స్ కొంత పెడన టచ్ అయ్యింది, జస్ట్ గూడూరు ప్రాంతంలో. ఇది చెప్పి నేను కంక్లూడ్ చేస్తా. ఆ తర్వాత పామర నియోజకవర్గం దాటిన తర్వాత పెనమలూరు నియోజకవర్గం వస్తుంది. పెనమలూరు నియోజకవర్గం దాటిన తర్వాత విజయవాడలోని ఈస్టు, సెంట్రల్, వెస్ట్ ఈ 3 ఉంటాయి. అది దాటిన తర్వాత మంగళగిరి కాన్స్టిట్యున్సీ వస్తుంది. మంగళగిరి దాటిన తర్వాత నంబూరు ప్రాంతానికి వచ్చేసరికి పొన్నూరు కాన్స్టిట్యున్సీ లైట్గా ఎడ్జ్ టచ్ అవుద్ది అక్కడ. అది అలా దాటితే గుంటూరు ఈస్టు, వెస్టు. సో గుంటూరు ఈస్టు, వెస్టు, పొన్నూరు లైట్గా టచ్ అయింది. తర్వాత మంగళగిరి, ఆ తర్వాత విజయవాడలో 3 అంటే ఇక్కడికి 7 అయినాయి. ఆ తర్వాత పెనమలూరు 8, పామర్రు 9, మచిలీపట్నం 10, పెడన కొంచెం లైట్గా టచ్ అయింది కదా 11, మళ్ళీ ఇక్కడ 11 వచ్చినాయి. సో అందు గురించే బహుశా మావిగాని అంటున్నారేమో. మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.